వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ యాంకర్ స్వీయ. హరీష్ రావు పాప పరిహార ప్రమాణం. యాదగిరిగుట్ట ఆలయానికి వెళ్లారు మాజీ మంత్రి హరీష్ రావు. లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాప పరిహార ప్రమాణం కూడా చేశారు హరీష్ రావు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని ఆయన అన్నారు. దేవుడి మీద ఒట్టు వేసి రేవంత్ రెడ్డి మాట తప్పారన్నారు. ఆయన చేసిన తప్పునకు ప్రజలను శిక్షించవద్దు అంటూ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నారు హరీష్ రావు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి కృత అసత్య ప్రలాప పాప పరిహార అర్థం విశేషేణ రుణ విముక్తి విషయే తస్య కృత వాగ్దాన భంగ ప్రాయశ్చిత్త అర్థం తస్య కృత దైవ ప్రమాణ భంగ తీవ్ర పాప పరిహార అర్థం సమస్త తెలంగాణ రాష్ట్ర స్థిత అమాత్యానాం ముఖ్యమంత్రిణాం తస్యానాం సర్వేషాం ప్రజానాం విషయే సద్బుద్ధి ప్రసాద సిద్ధ్యర్థం విశేషేణ కర్షకాణాం రుణ విముక్తి పర్యంతం వయమేవ సంకల్పితాయ శక్తి హేతవే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఏతస్మిన్ ముఖ్యమంత్రి కృత అసత్య ప్రలాప ప్రజానాం బాధ నివారణ అర్థం అస్మిన్ సంకల్పిత ప్రథమ దేవాలయే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్థల శుద్ధ్యర్థం పుణ్య దర్శనంచ అర్చనంచ అహం కరిష్యే. అందరం చేస్తున్నాం. వయమేవ కరిష్యామః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. యాదగిరి లక్ష్మీ నరసింహాన్ని క్షమించాలి. నీ మీద ప్రమాణం చేసి మరి ఆ ప్రమాణాన్ని భంగపరిచేట్టు ఆయన సద్బుద్ధి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడే శక్తి నీకు. ఆయన తెలంగాణకు ఎటువంటి అరిష్టం రాకూడదని ప్రజల పక్షాన ప్రార్థిస్తున్నాం. మొదటి దేవాలయంలో సంకల్పాన్ని చేసుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చేలా చేయాలని వేడుకున్నానని అన్నారు. అర్హత ఉన్న రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా ₹2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. 119 నియోజకవర్గాల్లో ధర్నాలు చేపడుతుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు, కాంగ్రెస్ మంత్రుల నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. ఎమ్మెల్యే హరీష్ రావు ఎన్నికల తరువాత రైతు రుణమాఫీపై అంచనాలు సిద్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ 40,000 కోట్లు అవసరమవుతుందని చెప్పింది. ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ సమావేశంలో 31,000 కోట్లకు అనుమతి ఇచ్చింది. అయితే బడ్జెట్లో మాత్రం 26,000 కోట్లు మాత్రమే కేటాయించింది. చివరికి వచ్చేసరికి 18,000 కోట్లు రైతు రుణాలకు మాత్రమే మాఫీ చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. రాష్ట్రంలోని 40% మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలు రైతుల తరపున తాము పోరాడతామని చెప్తున్నారు.